బాగా అయిపోతాను, బయటకు వస్తాననే ధీమాతో ఉన్నాడు. వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాడండి. సో మేజర్ 3 బ్లాక్స్ రావడం వల్ల సర్జరీకి వెళ్ళాల్సి వచ్చిందండి. సర్జరీ అంటే చాలామంది చెప్తూ ఉన్నారు సార్, ఈ సర్జరీ చేసే ముందు కూడా అంటే 50-50 ఛాన్సెస్ అని డాక్టర్స్ చెప్పారు. బట్ ఆయన డేర్ స్టెప్ వేసి సర్జరీ చేయించుకున్నారు. నేను హ్యాపీగా తిరిగి వచ్చేస్తాను, ఇంకో 10 సంవత్సరాలు బతుకుతాను అని ధైర్యంతో చేయించుకున్నారు. నేను అసలు సర్జరీ గురించి నేను ఎప్పుడు తెలిసినప్పటి నుంచి నేను అవాయిడ్ చేస్తూ వచ్చాను. సర్జరీకి వెళ్ళే ముందు నాతో మాట్లాడారు, తర్వాత బాబుతో మాట్లాడారు. సో ఖచ్చితంగా చేసుకుంటాను అని దృఢ నిశ్చయం. అంటే తను నిర్ణయించుకుంటే వెనక్కి రాడండి. తను ఒకసారి ఏదైనా నిర్ణయం చేసుకున్నాడు అనుకోండి, ఇట్ ఈస్ ఫైనల్. హీ విల్ నెవర్ బ్యాక్ అవుట్ అగైన్. సార్ అసలు డాక్టర్స్ గద్దర్ గారు ఇంకా లేరు అని చెప్పినప్పుడు అసలు మీతో పాటు ఎవరున్నారు అని మీకు ఎప్పుడు తెలిసింది? సండే రోజు ఉదయం 6 o'clock 6:30కి మా మానబాబు గారు సత్యం, ఆయన పేరు సత్యనారాయణ అండి, అబ్బూరి సత్యనారాయణ, ఈజ్ ఎ సైంటిస్ట్ ఇన్ NRSA. కాల్పులు జరిగినప్పుడు కూడా తనే ఉన్నాడు నాన్నని చూసుకోవడానికి. ఇప్పుడు సర్జరీకి కూడా తనే ఉన్నాడండి. నాకు ఉదయం ఫోన్ చేశారు, కొంచెం తొందరగా రండి, క్రిటికల్గా ఉంది అన్నట్టుగా చెప్తే మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నేను కలవలేకపోయాను నాన్ని, ఎందుకంటే నాకు కొంచెం అనారోగ్యం ఉండడం వల్ల వద్దులే, మీరు ఇప్పుడు ఎందుకు కలుస్తారు చూద్దామన్నారు. 12:15కి అట్లా నాకు వెళ్ళి చూపించారు. చూపించిన తర్వాత నేను అక్కడ డాక్టర్ని ఒకటే అడిగాను, ప్రాణం ఉందా లేదా చెప్పండి. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ప్రెషర్లో ఉన్నాను. లేదండి ఈజ్ రెస్పాండింగ్ అన్నారు. సో ఆయన వెళ్ళి గద్దర్ గారు అంటే చూశారు. డాక్టర్ గారు చెయ్యి ఇచ్చి పట్టుకో అంటే అలా పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. సో నేను చెప్పాను, మీ ప్రయత్నం మీరు చేయండి, మా ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నారు, ఆయన కూడా మెడిసిన్స్ ఇస్తారు, చూస్తా అన్నారు. ఆయన కూడా వచ్చారు. సో అప్పటికి అందరికి కూర్చొని నేను వాళ్ళకి మోటివేట్ చేస్తున్నాను ఫ్యామిలీని, నాన్న 4 వరకు నార్మల్ అయిపోతాడని. అరౌండ్ 2:20 అనుకుంటా అండి పిలిచి చెప్పారు. సో ఇట్ వాస్ డివాస్టింగ్ ఫర్ మీ. అమ్మని తీసుకొచ్చి నేను చూపించాను. ఇంకా అక్కడ నుంచి అమ్మని ఒక రూమ్లో కూర్చోబెట్టాం. మొదట వచ్చింది రేవంత్ అన్న, సీతక్క వచ్చారండి, కనిపించారు. రేవంత్ అన్న మా చేతులు పట్టుకొని, సీతక్క పట్టుకొని, సూర్యం మేము ఉన్నాము, ధైర్యంగా ఉండాలి, నువ్వు మనం ముందుకే పోవాలి, ఇక్కడ కుంగిపోవద్దు అని చెప్పారండి. ఇట్ వాజ్ రేవంత్ అన్న హూ వాస్ విత్ మీ అండ్ హిస్ టీమ్. ఇంకా అక్కడి నుంచి మేము ఎటు తీసుకుపోదాం సూర్యం అని అన్నారు. నేను వెళ్ళి అమ్మని అడగాలి. అమ్మ ఆల్రెడీ కార్డియాక్ ఆమె పేషెంట్. ఇంకా నాకు తప్పలేదు. నేను చాలా గట్టి నిర్ణయం చేసుకొని అమ్మ ఎడికి తీసుకుపోదాం అమ్మ అని అడిగాను. అమ్మ ఇంటికి తీసుకుపోదాం అన్నది. ఇంకేం ఏం మాట్లాడలేదు. సో అక్కడ నుంచి అన్న అన్నాడు, సూర్యం మరి ఇంటికి తీసుకుపోయాక రేపు వీటికి తీసుకురావాల్సి వస్తుంది, మనం ఎక్కడో ఒక చోట ప్రజల సందర్శన పెట్టాలి కదా. సరే అన్న. మేము అక్కడ నుంచి బయలుదేరి మేము ప్యాట్నీకి వచ్చినాక జయరాజ్ అన్న గారు, సింగర్ గారు ఉన్నారు. అంటే మొన్న 4 టీవీ ఛానల్స్కి ఇచ్చినప్పుడు నాకు నేను మా మిత్రులు అని చెప్తూ వచ్చాను. అంటే నా కండిషన్ నేను రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నాను. జయరాజ్ సింగర్ అన్న ఉన్నారు, మాట్లాడారు, సూర్యం అటు వెళ్దాము అన్నారు. ఈలోగా నా మిత్రులు కూడా ఫోన్ చేశారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇక్కడ మా కుటుంబ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు ఫోన్ చేశారు, ఇక్కడ చాలా జనాలు వచ్చేసారు, ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ ఏం అవ్వలేదు, ప్లస్ ఇక్కడ కంట్రోల్ చేయడం కష్టం సూర్యం, సో నువ్వు అని చెప్పగానే నేను మళ్ళీ రేవంత్ అన్నకు ఫోన్ చేసి చెప్పిన, అన్న ఇట్లా ఉందంట పరిస్థితి, మేము ఎల్బీ స్టేడియంకి వస్తున్నాము అంటే. అంతకుముందు కాసేపు చర్చ జరిగింది, ప్యాట్నీ గ్రౌండ్స్ కావాలి, పరేడ్ గ్రౌండ్స్, నిజాం కాలేజా, ఎల్బీ స్టేడియం అని. అయితే ప్యాట్నీ పరేడ్ గ్రౌండ్స్ డిఫెన్స్లోకి ఉంటాయి సూర్యం, వాటికి పర్మిషన్ మనకు కష్టం అవుతుంది, ఇవి స్టేట్ గవర్నమెంట్లో ఉంటుంది, మనం మాట్లాడొచ్చు అన్నారు. సరే అన్న ఎల్బీ స్టేడియంకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాడు. సో నేను ఎంబడే ప్యాట్నీ పరేడ్ గ్రౌండ్ నుంచి నేను ఎల్బీ స్టేడియంకి తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఫోన్ చేశాను,
అన్న ఇది మరి అక్కడికే వస్తున్నాము, ఇది అక్కడ ఇంటికాడ ఈ సిచ్యువేషన్ అంటే నాడు వచ్చేసే సూర్యం అని అన్నారు. అయితే నేను అక్కడే అడిగాను, అన్న మరి పర్మిషన్ కావాలి, టైం పడుతుంది కదా అంటే, తాళాలు వలగొట్టి లోపలికి పోతున్నాం, ఎవ్వడాపుతోడో చూస్తా అన్నాడండి. ఈ ఒక్క మాటతోని నేను ఇంకా కామ్ అయిపోయాను. అక్కడ నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం తీసుకొచ్చిన తర్వాత నేను దిగి అన్న చేతులు పట్టుకున్నాక నేనున్న సూర్యం, నీ పెద్దన్న నేనున్నా అన్నాడు. ఆ మాట అన్న తర్వాత నేను అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోయాను మేడం. నేను పబ్లిక్ని కలవడము నేను ఏం చేయలేదు, పక్కకి వెళ్ళిపోయాను. పక్కకి వెళ్ళి అక్కడ అక్కడే రెస్టారెంట్ ఉంటే అక్కడ కూర్చొని మా కజిన్ వచ్చాడు, పట్టుకొని కూర్చున్నాము. నందికంటి శ్రీధర్ గారు అక్కడ ఉండి మేడం నాకు వాటర్ తాగిచ్చి టీ తాగిచ్చి, అన్న ఇప్పుడు నువ్వు గట్టిగా ఉండాలి, ధైర్యంగా ఉండు, మేమందరం ఉన్నామన్నారు. అక్కడ నుంచి ఇంకా నేను మళ్ళీ ఇట్లా రాలేదు. ఎక్కడ టెంట్ వేస్తున్నారు, స్టేజ్ అంతా రేవంత్ అనే చూసుకున్నాడు మేడం. మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేదాకా రేవంత్ అనే ఉన్నారు. ఈ మధ్యలో గవర్నమెంట్ తరఫు నుంచి బల్కా సుమన్ గారు, మన ఓయూ విద్యార్థి పర్సన్, మా నాన్నగారికి ఉద్యమ సంఘం నుంచి పరిచయం, క్రాంతి కిరణ్ గారు మా రిలేషన్, వాళ్ళిద్దరు వచ్చి ఉన్నారు. ఇక మొత్తం ఏది ఉన్నా నేను రేవంత్ అన్నతో కోఆర్డినేట్ చేసుకున్నాను, కొంత క్రాంతి గారితో షేర్ చేసుకున్నాను. అక్కడ వరకు అన్న ఉన్నాడు కాబట్టే అంటే మా కుటుంబం ఎలా ఉంది పరిస్థితి అట్లా గత 10 ఏళ్ళకి ఇలా అంటే, నాకు నాన్నతో పాటు ఇంకా కంటిన్యూస్గా కోఆర్డినేషన్ కానీ ఎవరు అనేది ఇప్పుడు ఎవరు లేరు. తను ఒంటరి ప్రయాణమే చేస్తున్నాడు జీవితం మొత్తం. ఆ టైంలో ప్రతి నిర్ణయం అన్నకే వదిలిపెట్టి నేను పక్కకి వెళ్ళాను మేడం. అది పరిస్థితి మేడం. ఓకే సార్ పేపర్లో ఆయన ఫోటో వచ్చినప్పుడు అసలు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అంటే? నేను ఇంతదాకా నేను ఆ పేపర్లు చూడలేదు, ఏ వీడియోలు చూడలేదు, నేను ఇంతవరకు అంతిమయాత్ర వీడియోస్ చూడలేదు మేడం. నేను ఇస్తున్న ఇంటర్వ్యూలు గత 4 రోజులుగా నేను చూడలేదు. ఆ న్యూస్ పేపర్ ఇప్పటిదాకా చూడలేదు. ఆ ధైర్యం లేదు ఇంకా. అంటే నేను ఇంకా ప్రయత్నం చేస్తున్నాను బయటికి రావడానికి.